అండి నేను ఈరోజైతే మనం చుక్కకూర పోపు వండుకుందాం. దీనికోసం అయితే మనకు సరిపడా చుక్కకూర ఇంట్లోకి మనం జనాలు ఎంతమంది ఉంటే అంతమందికి మీకు తెలుస్తుంది కదా. ఉజ్జాయింపుగా కొత్తిమీర, చుక్కకూర, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్ళల్లో కడుక్కొని శుభ్రం చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. వేడెక్కాక పోపు వేసుకో. ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఇందులో చుక్కకూర వేసుకున్నాం. ఇలా అయితే మనం ఆకుకూర అంతా ఇలా అవుతుందండి. వేసుకున్న తర్వాత పోపులో ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని మూత పెట్టుకోవాలండి. అది అప్పుడు బాగా ఉడుకుతుంది. ఇందులో అయితే ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి రుచి కోసం. ఎండుమిరపకాయలు వేసాం కదా, కారం చాలు అనుకుంటే వేసుకోకండి. మా ఇంట్లో కొద్దిగా కారం తింటారు, అందుకని నేను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకుందామండి. త్వరగానే అయిపోతుంది. గోంగూర కూరలాగే ఉంటుంది ఇది కూడా. కానీ గోంగూర మనం ఉడకబెట్టి పోపు పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇది డైరెక్ట్గానే మనం నూనెలో మగ్గబెట్టేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇది నెమ్మదిగా మగ్గుతుందండి. ఇంకెంతో కాదు, ఇంకొక 10 నిమిషాల్లో మన కూర అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోనండి మన కూర చూసారా, రెడీ అయిపోతుంది. ఇంకొంచెం ఉడికితే చాలండి. నీరు పోయి కొద్దిగా చిక్కబడితే మనకి నూనె పైకి తేలిపోతుంది. అప్పుడు మనకి కూర కూడా దించేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం అయితే సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకొని మన కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, దగ్గరికి అయిపోయింది కదా, నూనె కూడా పైకి వచ్చేసింది కదా. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం క్యారేజీలు సెట్ చేసుకోవడం. ఎంతో తేలిగ్గా త్వరగా అయిపోయే చుక్కకూర పోపు అండి. మనకి క్యారేజీలకు పొద్దుటే హడావుడిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి కూర అయితే ఆకుకూర పెట్టినట్టు ఉంటుంది పిల్లలకి. దానికి తోడు మనకి త్వరగా అయిపోతుంది. ఇదండి ఈరోజు చుక్కకూర పోపు. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి, బాయ్.